ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. 1వ తారీఖు 66 లక్షల మంది ఇళ్ల వద్దే పెన్షన్ తీసుకుంటున్నారు ఈ రాష్ట్రంలో. ఆ 66 లక్షల కుటుంబాలు కూడా గమనిస్తాయి. 1వ తారీఖు ప్రతి నెల ఇంటికి తీసుకొచ్చేటువంటి వాలంటీర్, పెన్షన్ డబ్బులు ఇంటికి తీసుకొచ్చే వాలంటీర్ ఈరోజు ఈ నెల ఎందుకు రావట్లేదంటే తప్పనిసరిగా విచారిస్తారు. విచారించి ఇది ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఉత్తర్వులు, దీని వెనుకున్నది చంద్రబాబు నాయుడు గారి బినామీ సంస్థ యొక్క కంప్లైంట్ వల్ల ఇది జరిగిందంటే రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారే నిజంగా అధికారంలోకి వస్తే పెన్షన్లు ఇంటికి రావనేది గుర్తిస్తారు, పెన్షన్లు ఉండవనేది కూడా గుర్తిస్తారు. ఎందుకంటే వాళ్ళ ఎజెండాలో ఎక్కడ కూడా, వాళ్ళ మేనిఫెస్టోలో ఎక్కడ పెన్షన్ల ప్రస్తావన అనేది తీసుకొని రాలేదు. కాబట్టి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈరోజు రాప్తా నియోజకవర్గంలో 50,000 మందికి పెన్షన్లు వస్తూ ఉన్నాయి. ఆ 50,000 కుటుంబాలను కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం